ధ్యానం సీరియస్గా చేస్తుంటారు, నిజంగా కూడా ఆత్మసాక్షాత్కారం కావాలి, ముక్తి కావాలి అని అనుకుంటారు. అంటే దేవుడు అంటే ఏదో ఒక ఆకారం ఉంది కాబట్టి దండం పెడితే కోరికలు తీరుతాయి, అవన్నీ కాసేపు పక్కన పెట్టారు. ఒకప్పుడు వేదం చదివేటువంటి వాళ్ళు ఎందుకు శాకాహారం తినేవారు? కర్మ ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో కర్మ సిద్ధాంతం, సనాతన ధర్మం. ఎందుకంటే ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే వేదాలన్నీ భారత భూమిలో పుట్టినాయి. ఫీమేల్ అయితే చాలు, ఏజ్ అవసరం లేదు, వరసలు అవసరం లేదు, వావి వరసలు అవసరం లేదు, ఏమీ అవసరం. ఫీమేలా కాదా? రాత్రి పడుకునే ముందు ఎప్పుడు జీవితం ఎలా ఉండాలంటే తామరాకు మీద నీరు చుక్కలా ఉండాలంటాడు. జ్ఞానసభ కార్యక్రమంలోకి స్వాగతం సుస్వాగతం. ఈ వారం మనతో ఉన్నారు నాయుడుపేట రాఘవేంద్రరావు గారు, సీనియర్ ఫిల్మ్ మాస్టర్. బీకే లావణ్య గారు, జక్క రాఘవరావు గారు. ఇక రాఘవేంద్రరావు గారితో మొదలు పెడదాం. సరే సార్, ఈరోజు టాపిక్ ఏంటంటే చాలామంది ధ్యానం చేస్తుంటారు, కానీ లోతైన స్థితిలో కొంతమంది వెళ్తారు, కొంతమంది వెళ్ళకపోవచ్చు. అసలు నిజమైన నేను దర్శించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉండొచ్చు, చాలామంది ఉండకపోవచ్చు, కానీ అందరూ సాధన చేస్తుంటారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ప్రధానమైనటువంటి ఈ అంశం ఏంటంటే మన యొక్క లక్ష్యం. ఇవన్నీ టూల్స్, ఇవి మన చేతిలో పరికరాలు. మన లక్ష్యం ఏంటనేటువంటిది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు కొంతమంది ఆరోగ్యం బాగు చేసుకునేందుకు ఈ ఆధ్యాత్మిక పదం వైపు రావడం, మరి కొంతమంది మానసికంగా ప్రశాంతంగా ఉండడం కోసం, ఏవో ఇష్యూస్ని రిజాల్వ్ చేసుకోవడం కోసం, ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వడం కోసం, ఇవన్నీ ప్రాపంచిక వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాల కోసం ఆధ్యాత్మికతని ఆశ్రయించడం కొంతమంది ఈ విషయంలో జరుగుతూ ఉంటుంది. అయితే చాలామంది విషయాల్లో జరుగుతూ ఉంటుంది. అయితే ఏ కొద్ది మందికో ఇంటెన్షన్ ఉంటుంది. ఈ నేను ఇక్కడ ఎందుకున్నాను, ఏం చేయాలి, ఎంతో జీవితం ఇప్పటికే గడిచిపోయింది, ఎందుకు, ఎవరికి వస్తున్నాయి ఈ బాధలు పడుతున్నటువంటి వాడెవడు? ఈ ఒక్క వ్యక్తిలోనే దుఃఖం ఉంది, బాధ ఉంది, సంతోషం ఉంది, క్రోధం ఉంది, కరుణ ఉంది, పగ ఉంది, ప్రేమ ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నిటి సమాహారంగా ఎందుకుంటున్నాను నేను అనుకుంటున్న విధంగా నేను ఎందుకు నడుచుకోలేకపోతున్నాను, ప్రవర్తించలేకపోతున్నాను? ఇలాంటి కొద్దిమందిగా ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ ఆధ్యాత్మిక లక్ష్యం అన్నది మనల్ని డ్రైవ్ చేస్తుంది ఆ వైపుకి. సో దైవత్వం వైపుకి వెళ్ళలేకపోతున్నారంటే అర్థం దైవత్వం అనేటువంటి లక్ష్యం లేదు అక్కడ, ఇంట్రెస్ట్ లేదు, లక్ష్యం లేదు అక్కడ, లక్ష్యం లేదు. ప్రతి ఒక్కళ్ళకి లక్ష్యం లేని మనిషి తెగిన గాలిపటం రెండు ఒకటే. కాబట్టి ప్రధానమైన అంశము లక్ష్యం ఉండాలి. ఆధ్యాత్మిక లక్ష్యం ఏంటది అని అంటే ఈ నేనెవరో తెలుసుకోవడం. దాన్ని ఒక గంభీరమైన పదంలో చెప్పాలంటే ఆత్మజ్ఞానం అంటాం మనం. ఆత్మదర్శనం కంపల్సరీగా. ఆ లక్ష్యం లేనందువల్లనే మనకి అవుట్పుట్ రాదు. ఏ విత్తనం నాటితే ఆ చెట్టే వస్తుంది మనకి. కాబట్టి ప్రాథమికంగా మీరు అడిగినటువంటి అంశానికి సంబంధించి ఆ దైవత్వం కావాలి అని అంటే దైవత్వం కావాలనేటువంటిది ఆ సాధకుడికి ఉండాలి. అది లేనప్పుడు అది రాదు కదా. మీరేమంటున్నారు? సార్ చెప్పింది అఫ్కోర్స్ ఇట్స్ అ వెరీ యాప్ట్ పాయింట్, చాలా కరెక్ట్గా చెప్పారు. దానికి కొంచెం ఎక్స్టెన్షన్ ఏంటి అంటే ధ్యానం అనేటువంటిది మనం ఒక నియమిత సమయాల్లో మనం చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మ ముహూర్తంలో కంపల్సరీ చేస్తాం, మార్నింగ్ 3:30 to 5 చేస్తాము, తర్వాత ఈవినింగ్ కొంత సమయం చేస్తూ ఉంటాము. కానీ నేను రోజంతా ఏం చేస్తున్నాను అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నేను మార్నింగ్ టైంలో నేను చాలా మంచిగా ధ్యానం చేసుకున్నాను, మంచి మెడిటేషన్ చేసుకున్నాను, మంచిగా నేను స్పిరిచువల్ క్లాసెస్ విన్నాను, అన్నీ చేశాను. కానీ త్రూ అవుట్ ద డే నా సమయాన్ని నేను వ్యర్థ చింతన, వ్యర్థ కర్మలలో, దీనికి మనం 3 పరలు అంటాం: పరచింతన, పరదృష్టి, పరమతం. ఈ 3 పరాల్లో కానీ మనం జీవితాన్ని గడిపేస్తూ ఏదో ఒక ఫ్యూ అవర్స్ చేసుకుంటే ఇట్స్ లైక్ మనం నెలకి సంపాదించుకునేది 25,000, ఖర్చు పెట్టేది ₹1,00,000 లాగా ఉంటుంది, రైట్? సో మనం ఏదో ఒక టైంలో మనం మెడిటేషన్ చేయడం అఫ్కోర్స్ వెరీ ఇంపార్టెంట్. బ్రహ్మ ముహూర్తంలో చేయడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది, అది ఎలాగా చేస్తాం. బట్ త్రూ అవుట్ ద డేలో కూడా మధ్యలో టైం తీసుకుని మనం ఒక 1 minute, 2 minutes, ఒక 5 minutes, ఒక 10 minutes అన్నా సరే సాధన అనేటువంటిది చెయ్యాలన్నమాట. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. బ్రహ్మకుమారిస్ తాలూకా అడ్మినిస్ట్రేటివ్ హెడ్ దాది ప్రకాష్ మణి గారు. ప్రకాష్ మణి దాది మొత్తం సంస్థకే షీఈ్ ద హెడ్. రోజంతా ఆమె ఒక రూమ్ నుంచి ఒక రూమ్కి కాన్ఫరెన్స్ రూములకి, అక్కడి నుంచి ఇక్కడికి దాదీజీ గారు తిరుగుతూనే ఉండేటువంటి వారు అనమాట.
సో ఒకసారి ఒక సాధకురాలు అడిగారనమాట, దాది మీరు అసలు ఎప్పుడూ మీటింగ్స్లోనే ఉంటారు, మీకు అసలు మెడిటేషన్ చేసుకోవడానికి మీకు ఎప్పుడు టైం దొరుకుతుంది అని. ఇప్పుడు దాది ఎంత మంచి విషయం చెప్పారంటే, నాకు ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్కి నాకు వెళ్ళడానికి కొంత సమయం పడుతుంది కదా, ఆ సమయంలో నేను నా మైండ్ని సైలెన్స్ చేస్తాను. ఒక్కొక్కసారి నేను గెస్ట్ గురించి వెయిట్ చేస్తూ కూర్చుంటాను. ఆ గెస్ట్ ఏదో దారిలో ఉంటారు, ఒక 10 నిమిషాలు ఆ 10 నిమిషాలు నేను సాధన చేసుకుంటాను. అలాగే నేను ఎక్కడికన్నా జర్నీ చేస్తున్నాను, నేను కార్లో కూర్చున్నాను, అక్కడ ఇంకా చేయడానికి ఏమీ ఉండదు. అప్పట్లో దాది టైంలో మొబైల్ ఫోన్స్ కూడా లేవు, ఇట్స్ లైక్ 90s అండ్ 2000s. ఆ కార్లో కూర్చున్నటువంటి అరగంట, సో నాకు అసలు మెడిటేషన్ చేసుకోవడానికి చాలా ఎక్కువ టైం ఉంది అన్నారు దాది. సో ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ ధ్యానంలో వెరీ సీరియస్గా ఎవరైతే ఉన్నారో, హౌ ఆర్ మై స్పెండింగ్ మై డే, అది చాలా ఇంపార్టెంట్. రెండవది, రాత్రి పడుకునే ముందు కంపల్సరీగా మనం ధ్యానం చేసుకొని పడుకోవాలి. ధ్యాన సాధకులకు అందరికీ కూడా సబ్కాన్షియస్ మైండ్ గురించి తెలిసే ఉంటుంది. సబ్కాన్షియస్ మైండ్ అనేటువంటిది రాత్రిపూట పనిచేస్తుంది. అందుకే రాత్రి పడుకునే ముందు ఎట్టి పరిస్థితుల్లో న్యూస్ చూడడము, వార్తలు చూడడము, ఇలాంటి నెగిటివ్ విషయాలని మైండ్కి ఎప్పుడు ఇన్పుట్గా ఇవ్వకూడదు. సో పడుకునేటప్పుడు కూడా మనం యోగ స్థితిలో ధ్యానం చేసుకుని తర్వాత కానీ మనం పడుకున్నట్లయితే నైట్ అంతా కూడా దాని యొక్క ఎఫెక్ట్ మన యొక్క చిత్తం మీద పనిచేస్తుంది. దానివల్ల మనం అమృత గడియల్లో బ్రహ్మ ముహూర్తంలో మనం తెల్లవారుజామున 3:30కి లెగిసిన వెంటనే నిద్ర రావడం, కునుకు పట్టడం, ఆవలింతలు రావడం లాంటివి లేకుండా ఏకాగ్ర చిత్తంగా డీప్ స్లీప్లోకి వెళ్తాం. డీప్ స్లీప్ అనే కాదు, ఒక డీప్ మెడిటేటివ్ స్లీప్లోకి వెళ్తాం. డీప్ స్లీప్ వేరు, డీప్ మెడిటేటివ్ స్లీప్ వేరు. డీప్ మెడిటేటివ్ స్లీప్కి డీప్ స్లీప్కి తేడా ఏంటంటే, డీప్ స్లీప్లో ఉన్నటువంటి వ్యక్తికి అలారం మోగుతున్నా కూడా వినపడదు. కానీ డీప్ మెడిటేటివ్ స్లీప్లో ఉన్న వ్యక్తికి అలారం కూడా అక్కర్లేదు, లెగిసి చూస్తే కరెక్ట్గా 3:30 అయి ఉంటుంది. అంతగా వాళ్ళు నిద్రలో కూడా వాళ్ళ యొక్క సంయమనం అనేటువంటిది వాళ్ళకు ఉంటుందన్నమాట. కాబట్టి సాధన ఎవరైతే సార్ చెప్పినట్టు ఎవరికైతే ధ్యానం యొక్క లక్ష్యం ఎవరికైతే ఉందో, నేను ధ్యానంలో నేను హయ్యర్ స్టేజెస్ ఆఫ్ కాన్షియస్నెస్ నేను వెళ్ళాలి, నేను ఆ డెల్టా వేవ్స్ నేను ఎక్స్పీరియన్స్ చేయాలి, ఎప్పుడు బీటా వేవ్స్లో ఉండడం కాదు, నేను హయ్యర్ స్టేట్లోకి వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు డెఫినెట్గా త్రూ అవుట్ ద డే అండ్ నైట్ కూడా మెడిటేటివ్ స్టేట్ ఆఫ్ మైండ్ని మనం మెయింటైన్ చేయగలం. అలాగే ఫుడ్ తినే ముందు కూడా ఏదో గాబరాగా నిల్చొని తినేయడం కాదు, ఒక్క నిమిషం పాజ్ ఇచ్చి కాసేపు మెడిటేషన్ చేసి పరమాత్మ స్మృతి చేసి మనం భోజనం చేయాలి. అలాగే మనం తినేటువంటి ఆహారం మన మెడిటేషన్ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది. మనం సతోప్రధానమైనటువంటి మెడిటేషన్ చేస్తూ తామసికమైన ఆహారం కానీ తిన్నాము అంటే, ఎందుకు తిన్న ప్రతి ఆహారం మనకు తెలుసు రసాయనం కింద బాడీలోకి వెళ్తుంది, బ్రెయిన్ అది ఎఫెక్ట్ చేస్తుంది, మన హార్మోన్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది, మన ఎండోక్రైన్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే మన హార్మోన్ సిస్టమ్ని ఎప్పుడైతే మన ఫుడ్ ఎఫెక్ట్ చేస్తుందో, మీరు ఎంత మంచి హిమాలయాల కన్నా వెళ్ళిపోండి, ధ్యానం కుదరదు. ఎందుకంటే లోపల నుంచి జనరేట్ అవుతున్నటువంటి ఈ తామసికమైనటువంటి కెమికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనల్ని సాధనలో కూర్చొనివ్వవు. అందుకే సాధకులకు సాత్విక ఆహారం అనేటువంటిది చాలా చాలా ముఖ్యం. మనం ఎంత మెడిటేషన్ చేసిన తర్వాత మనం తామసికమైనటువంటి ఆహార పానీయాలను కానీ సేవించాము అంటే మైండ్ అనేటువంటిది స్టెబిలిటీ ఉండదు. అందుకే ఒకప్పుడు వేదం చదివేటువంటి వాళ్ళు ఎందుకు శాకాహారం తినేవారు? అసలు దాని వెనకాతల కాన్సెప్ట్ ఏంటి? వేదం చదవడం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి కార్యం. అది చదివేటువంటి వాడి యొక్క బ్రెయిన్, వాళ్ళ మనస్సు, బుద్ధి ఎంత సాత్వికంగా ఉంటే అంతగా వాళ్ళకి ఆ వేదం పట్టుతుంది. ఎందుకంటే ఇప్పట్లాగా ఐప్యాడ్లు ఇవి లేవు కదా, గురువుగారు చెప్పింది విని వాళ్ళు చదివేసేవారు. ఎందుకు చదవగలిగేవారు అలాగే? ఇప్పుడు పిల్లల్ని మీరు అలా కూర్చోబెట్టి చదివించండి, స్కూల్ టీచర్ కావాలి, మళ్ళీ ట్యూషన్ టీచర్ కావాలి. వై? మరి అప్పటి పిల్లలు ఎందుకు జస్ట్ విని చదవగలిగేవారు? ఎందుకంటే వాళ్ళు చదివే సమయం బ్రహ్మముహూర్తంలో చదివేవారు, సంపూర్ణ బ్రహ్మచర్య పాటించేవారు. ఆహారం కూడా ఏం తినేవారు? కందమూలాలు, ప్రకృతికి దగ్గరగా ఉన్నటువంటి అత్యంత సాత్వికమైన ఆహారం, నేల మీద కూర్చుని గాయత్రి మంత్రం చదువుకుని. సో ఎప్పుడైతే మన ఆహారాన్ని మనం ఇంత సాత్వికంగా కన్జ్యూమ్ చేస్తామో మనస్సును ఏకాగ్రం చేయడం సులువు అవుతుంది. అంటే ధ్యానం సీరియస్గా చేస్తుంటారు, నిజంగా కూడా ఆత్మసాక్షాత్కారం కావాలి, ముక్తి కావాలి అని అనుకుంటారు, కానీ అందరికీ రాదు, కొంతమందికే వస్తుంది. జనం దేవుడి గుళ్ళోకి వెళ్ళినా
ఒక ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వచ్చిన అసలు ఎందుకు వస్తున్నారు అనేటటువంటి మనం ఫస్ట్ క్వశ్చన్ వేస్తే కోరికలే మ్యాక్సిమం. ఆ గుడి దగ్గరికి వెళ్ళినా కోరికలతోటే వెళ్తున్నారు. వాడు పెట్టే దండంలో ప్రతిదీ కూడా వ్యాపారంలో కలిసి రావాలి, కొడుకు మంచి ఉద్యోగం రావాలి, అమ్మాయికి తొందరగా పెళ్లి కావాలి, ఈ కోరికలే ఉంటున్నాయి. చెప్తాను, ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్ళినా ఈ కోరికలతోటే వస్తున్నారు, అంటే నా పరిశీలనలో. అయితే ఒక గురువుని నమ్మటం వలన ఈ కోరికలు కొంతవరకు నాకు సక్సెస్ఫుల్గా అయిపోయినాయి కాబట్టి అదే గురువు నమ్మితే ఇంకా నేను ఎదుగుతానేమో అనేటటువంటి ఆలోచన వచ్చే చాలా తక్కువ మందికి వస్తుంది. కోరికలు వచ్చినాయి కాబట్టి కోరికలతో సరిపెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటున్నారు. కోరికలు తీరినాయి కాబట్టి ఇంకొక అడుగు ముందుకు వేస్తే ఆ ఆత్మతత్వం కూడా అర్థమవుతుందేమో అనేటటువంటి వెరీ ఫ్యూ. భగవద్గీతలో చెప్తాడు, వేలాది మంది నన్ను కావాలని చెప్పి అనుకుంటారు, కానీ సాధనలో దిగేసరికి వందలే అవుతున్నారు. ఇందులో సక్సెస్ఫుల్గా సాధన చేసిన వాళ్ళు 10 మంది అవుతారు, చివరికి ఏ ఒక్కడో నన్ను చేరతాడని చెప్పి అంటాడు. నిజంగా మనకు లక్ష్యం అంటూ ఉంటే బట్ ఆ ఒక్కరిని నేనెందుకు కాకూడదు అనుకుంటే తప్ప బట్ ఆత్మతత్వం స్థాయికి ఎదగరేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఇక్కడ 2 ప్రశ్నలు ఏమిటంటే, నాకేమిటి అనేది మొదటి ప్రశ్న, నేనేమిటి అనేది రెండో ప్రశ్న. నాకేమిటి, నేనేమిటి. నాకేమిటి అనేటప్పుడు ఈ కోరికల వలయంలో పడి 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 కొట్టుమిట్టాడిన తర్వాత మెల్లమెల్లగా ఎదిగి నేనేం చేయాలి అనేది వస్తుంది. బట్ సంస్కార బలం బాగా ఉండి లక్ష్య సాధన ప్యూరిటీగా ఉన్నప్పుడు ఎన్ని అవాంతరాలు వచ్చినప్పటికీ కూడా వెళ్ళిపోతారు. మూమెంట్లో కూడా ఏమవుతుందంటే నాన్న, పత్రిజీ కూడా మనమంతా దేవుళ్ళు అని చెప్పని అంటాం, మనంతా దివ్యాత్మ స్వరూపులమే. కానీ మనం దివ్యాత్మ స్వరూపమైనప్పటికీ కూడా ఈ ప్రాపంచికంలో ఉన్నటువంటి పొల్యూషన్ అంతా మనల్ని ప్రభావితం చేయటం వలన మనం ఎటు లాగబడుతున్నాం అనేది మెయిన్ మనకి ఆత్మ పరిశీలన కావాలి. ఏ వైపు లాగబడుతున్నాం. నేనే ఆత్మ పదార్థాన్ని అనుకున్నప్పుడు, నేనే దైవాన్ని అనుకున్నప్పుడు నాకు ఏ సంపదలు కావాలంటే సంపద సృష్టించుకోవచ్చు, సంపద ద్వారా వెళ్ళిపోవచ్చు అనుకున్నప్పుడు సగటు మానవుడికి నీకు తేడా ఏమీ లేదు నాకు అనిపిస్తుంది. రియల్ స్పిరిచువాలిటీ ఏమవుతుందంటే, పత్రిక పాటలో కూడా ఎన్నో సందర్భాలు చెప్తారు, సాక్షితత్వం ఎలా వస్తుందంటే మానవమానాలకు అతీతంగానే అంటాడు. ఒకడు పొగిడిన పొగట్ట నీది కాదు, ఒకడు విమర్శించే విమర్శ నీది కాదు, బట్ నువ్వేమిటో నువ్వు అలా ఉండగలిగినప్పుడే ఆ సాక్షితత్వంతో మిగులుతావని చెప్పని అంటాం. రియల్ ఆత్మతత్వంలో మనం ఎదగలిగినప్పుడు నా కర్తవ్యం ఏదో నేను చేసుకుంటూ వెళ్ళిపోవటం తప్ప ఎవడు పొగిడాడా ఎవడు విమర్శించారు ఇవేమీ అసలు మనకు దాంతో పని లేదు. కానీ సమాజంలో ఎంతమంది ఎలా ఉంటున్నారు అనేది మళ్ళీ ఎవరికి వాళ్ళు ఆత్మపరిశీలన కావాలి, కంపారిజన్స్ పోవాలి. ఫస్ట్ కంపారిజన్స్ వెళ్ళిపోవాలి. నేనే దైవాన్ని అన్నప్పుడు నువ్వు డబ్బే సృష్టించుకోవాల్సిన అవసరం నీకేముంది. రాముడు దేవుడు అని చెప్పని మనం అనుకున్నాం. ఏనాడు త్రేతాయుగం నుంచి ఇప్పటి వరకు కూడా రామాలయం లేనటువంటి పల్లెటూర్లు అంటే మనకేం కనపడవు. ఎందుకని రామాలయం ప్రతి చోట కట్టబడిందంటే, రాముడు మానవ జన్మ తీసుకున్నప్పటికీ కూడా రాముడు తన దేవుడు అని చెప్పి రాముడు తెలియదా? గ్యారెంటీగా తెలుసు. కానీ మానవుడిగా జన్మ తీసుకున్నటువంటి అప్పుడు ఎటువంటి కష్ట నష్టాలు, ఎటువంటి ఆటుపోట్లు, వీటన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ తాను చెదరకుండా ఏ విధంగా ముందుకు నడవాలని చెప్పి చెప్పడంలో రాముడు నిష్ణాతుడయ్యాడు. అందుకు రాముడు ఇప్పటి మనకు అప్పటికిప్పటికి ఆదర్శంగా ఉన్నాం. మనం కూడా నిజంగా నువ్వు ఆత్మతత్వంలో కనుక ఫిక్స్ అయిన ఉండగలిగితే నీకు పొగట్ట ఒకటే, విమర్శ ఒకటే, ఈ రెండూ నీవి కావు. రైట్. కానీ సార్ అలా ఉండగలిగిన స్థాయికి మనం ఎదిగితే అదే గ్రోత్ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. చాలా మంది సీరియస్గా సాధన చేస్తుంటారు 5 గంటలు 10 గంటలు, అదే అయినా సరే చేరరు. మరి అంటే నీ ఎనర్జీస్ అన్నిటి వెళ్తున్నాయి. ఇప్పుడు డబ్బు అందరూ సంపాదిస్తున్నారు. ఇక్కడ ఏమవుతుంది, డబ్బు ఉన్నది కొన్ని చోట్ల దుర్వినియోగం అవుతుంది, కొన్ని చోట్ల నిర్వినియోగం అవుతుంది, ఏ కొద్ది చోట్ల సద్వినియోగం అవుతుంది. ఎందుకు దుర్వినియోగం అవుతుంది? డబ్బు వచ్చేసింది, సాయంత్రం సరే ఏ క్లబ్కో వెళ్ళాలి ఎక్కడికో వెళ్ళాలంటే దుర్వినియోగం అయిపోతుంది. కొంతమందికి డబ్బు ఉంటుంది, మహాలోబిగా ఉంటాడు, అంటే నిర్వినియోగం, వాడికి ఉపయోగపడదు ఎవరికి ఉపయోగపడదు. ఎక్కడో ఉంటుంది సద్వినియోగం అని చెప్పనేటటువంటి. ఆ సద్వినియోగం అనే లైన్కి వచ్చినప్పుడే వాడు ఆలోచన 10 మంది క్షేమమే నా క్షేమం అవుతుంది. లోకో సమస్త సుఖినో భవంతు. ఎందుకు వచ్చింది ఈ స్టేట్మెంటు? 10 మంది ఆనందంగా ఉంటే నేను ఉంటాను, ఎందుకంటే అందరిలో ఉన్న చైతన్యమే నాలోనూ ఉంది. కాబట్టి అందరి ఆనందమే నా ఆనందం అవుతుంది అనేటటువంటి స్థాయికి ఎదిగితే అది రియల్ దైవత్వం యొక్క లక్షణాలు అవన్నీ కూడా. ఇప్పుడు నేను చాలా సందర్భాలు చెప్తుంటాం. సపోజ్ ఇది ఒక మనిషి యొక్క స్థితి, ఒక 5 అడుగులు 6 అడుగులు మనం ఉన్నాం. ఇందులో 3 పార్ట్లు ఉన్నాయి ఇక్కడ. ఈ 3 పార్ట్లో కింద ఉన్నటువంటిది రాక్షస ప్రవృత్తి, మిడిల్లో ఉన్నది మానవ ప్రవృత్తి, పైది ఉన్నది దైవ ప్రవృత్తి. అర్థమైందా? జన్మ మానవుడిగానే జన్మ తీసుకున్నాం, కానీ లక్షణాలన్నీ రాక్షస లక్షణాలు నీలో ఉన్నాయి. నీకేమనిపిస్తుంది? ఎవరు వాడు ఏమైపోయినా పర్వాలా, నా కోరిక తీర్తే చాలు, ఎదుటివాడు ఏమైపోయినా పర్వాలా, నా కడుపు నిండితే చాలు. దీని ఏమంటామంటే మనం రాక్షస ప్రవృత్తి అని అంటాం. అంటే సగటు మానవత్వం కూడా వీళ్ళు నశించిపోయింది. ఆకారం మానవ ఆకారంలోనే ఉన్నాడు ఇక్కడ, కానీ రాక్షస ప్రవృత్తి రాజ్యం వెళ్తుంది ఇక్కడ. కొన్ని జన్మల తర్వాత మానవత్వంలోకి వస్తాడు. సగటు మానవుడు ఆలోచన ఎలా వస్తుంది? వాడికి పెళ్ళబెడ్లు ఉన్నారు, నాకు పెళ్ళబెడ్లు ఉన్నారు, వాడు బతుకు ఆడి నా బతుకు నాకు, సో వాడి వరకు పరిమితం అయిపోతాడు. సగటు మానవుడి యొక్క ఆలోచన ఎలా ఉంటుంది? అలా కాదు, సంస్కార బలం బాగా ఉండి
ఇంకా వాడు ఉన్నతంగా ఎదగాలనుకున్నప్పుడు పైకి వచ్చినప్పుడు దైవత్వం యొక్క లక్షణాలు పెరిగిపోతాయి ఇక్కడ. దైవత్వం లక్షణాలు ఎప్పుడైతే పెరిగిందో దైవత్వం అంటే అది ఒక తత్వానికి సంబంధించినటువంటి గుణగణాలు వాళ్ళు ఏర్పడాలి అక్కడ. ఆ తత్వం వచ్చినప్పుడు ఏముంది, పరోపకారం వస్తుంది. ఆ పరోపకారం అంటే లోకో సమస్త సుఖరూపం. అందరూ బాగుంటే నేను బాగుంటాను. కాబట్టి వీడి ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి చేత సామాజిక దృక్పథంలో ఉంటుంది అక్కడ. అది దైవత్వం యొక్క లక్షణాలు అవి. అంటే దేవుడు అంటే ఏదో ఒక ఆకారం ఉంది కాబట్టి దండం పెడితే కోరికలు తీరుతాయి, అవన్నీ కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఈ మూడిట్లో మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకోగలిగినప్పుడు నువ్వు ఎన్నాళ్ళ నుంచే ధ్యానం చేస్తున్నావు, మనకు దాని సంగతి అక్కర్లా. ఈ మూడిట్లో నేను ఎక్కడున్నాను? ఈ మూడిట్లో రాక్షస ప్రవృత్తిలో ఉన్నానా, మానవ ప్రవృత్తిలో ఉన్నానా, దైవ ప్రవృత్తిలో ఉన్నానా? నిజంగా సిన్సియర్గా నువ్వు దైవ ప్రవృత్తులు కనుక ఉన్నట్లయితే లోకో సమస్త సుఖిన బాగుంటుంది. నీ జీవితం మొత్తం కూడా 10 మందికి చెప్పుతున్నప్పుడు ఉన్న ఆనందం నీకు ఇంకెందులో కనపడదు. ఇక్కడ మాత్రం ఆత్మపరిశీలన కావాలన్నది. ఎందుకు ఎదగలేకపోతున్నప్పుడు ఈ ఆత్మపరిశీలన ఉంటే వాడు ఎక్కడున్నాడో వాడికి అర్థమైతే వాడు ఎక్కడికి వెళ్ళాలో కూడా వాడికి అర్థం అవుతుంది. థ్యాంక్ యూ సార్. రాఘవేంద్ర గారు, నేను పర్సనల్గా నా ఫ్రెండ్ వాడు ఉన్నాడు, 16 గంటలు ధ్యానం చేస్తాడు, 17 గంటలు బీర్ తాగుతాడు లేచి. ఓకే, 16 గంటలు ధ్యానం చేసి 17 గంటలు బీర్ తాగుతాడు. నేను ఆశ్చర్యపోతా, 16 గంటలు ధ్యానం చేశాడు, 17 గంటలు బీర్ తాగాడు, 40 రోజులు మౌనంగా ఉంటాడు, 41 రోజు అందరిని తిట్టేస్తుంటాడు తాగి. ఓకే, తర్వాత ఇట్లా చాలామందిని చూసా. కొంతమంది 48 గంటలు ధ్యానం చేస్తారు కానీ ఫుల్ అహంకారంతో ఉంటారు. అంటే ఈ సాధన అన్నది వాడిని మార్చట్లేదని డౌట్ వస్తుంది నాకు ఒక్కోసారి. ఇక్కడ అందుకనే చాలా మంచి క్వశ్చన్ ఇది. చాలా అవసరమైనటువంటి టాపిక్ ఇది. ఇక్కడ ఇప్పుడు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణాసురుడు కూడా ధ్యానమే చేశారు. వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు సాధించుకున్నారు. వాళ్ళ స్థితిలో వాళ్ళు అనుకున్నటువంటివి వాళ్ళు సాధించుకున్నారు. ఇక్కడ రెండవది, అందుకే పత్రి గారు ఏం చేశారంటే వెల్ ప్లాన్డ్ ప్రిన్సిపల్స్ మనకి ఇచ్చారు సార్. ధ్యానం వల్ల ఎనర్జీ వస్తుంది. ఇక్కడ సార్ ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ చెప్తారు. ధ్యానము వల్ల జ్ఞానము, జ్ఞానం వల్ల ముక్తి అంటారు సార్. సో ఇక్కడ ధ్యానం చేసాడు, కరెక్టే, బాగానే ఉంది. దాంతోపాటు ఇతను ఖచ్చితంగా ఈ ఎనర్జీని ఇందాకే రాఘవరావు గారు చెప్పినట్టుగా దాన్ని ఎలా సద్వినియోగం చేయాలనేటువంటి జ్ఞానం చాలా ఇంపార్టెంట్. కాకపోతే వాడు ధ్యానం చేసినప్పుడు నో మైండ్ స్టేట్ అనేటువంటిది ఏర్పడి వాడికి ఒక స్థితి ఏర్పడుతుంది, వినగలుగుతాడు. ఈ చెప్పేది నిజమే, ఈ చెప్పే విషయాలలో నేను ఎక్కడున్నాను, ఇప్పటి వరకు నేను ఎక్కడి దాకా వచ్చాను నేను అనేటువంటిది తనను తాను సెల్ఫ్ అనలైజ్ చేసుకోగలిగేటువంటి స్థితి వస్తుంది వాడికి. ధ్యానం చేస్తే మనిషి మారుతాడు, మారే స్థితి వస్తుంది. ఆ స్థితి వచ్చినప్పుడు అందుకే పత్రికారు వెంటనే స్వాధ్యాయం అన్నారు. డబ్బు ఉంది, దాన్ని దేని ఖర్చు పెట్టాలి, ఇందాక సార్ అన్నట్లు దుర్వినియోగం చేయాలన్నా దాన్ని సద్వినియోగం చేయాలన్నా అనేటువంటి విచక్షణ చాలా ఇంపార్టెంట్. విచక్షణ రాదా ధ్యానం చేస్తే? వస్తుంది. దానికి ఫాస్ట్గా ఇప్పుడు మీరు స్కూల్కి వెళ్తున్నారు, మేస్టర్ దగ్గరికి వెళ్తే ఏమవుతుంది, మళ్ళీ ట్యూషన్ సాయంత్రం కొంచెం మీరు ఫాస్ట్గా ఏమవుతారు, ముందుకు వెళ్తారు. మీరు ఆ పాఠం మీకు ఇంకా అర్థం కాకపోయినా ఆ ట్యూషన్ మాస్టర్ మీకు చెప్తారు. అట్లాగే రెండవ స్టెప్లో మీరు ఎప్పుడైతే ఆ పుస్తకాలు చదవడం, సజ్జన సాంగత్యం, అందుకే చూడండి జ్ఞానానికి సార్ 2 పెట్టారు, ధ్యానం స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. ఇక్కడ వచ్చే డౌట్లు ఇక్కడ మీరు తీర్చుకుంటూ ఆటోమేటిక్గా ఏమవుతారు, మనల్ని మనం మార్చుకోవడానికి సిద్ధపడతాం. లేకపోతే ఏమవుతుంది అంటే దుర్యోధన అహంకారం, నాకు ధర్మం తెలుసు కానీ చెయ్యను అంటాం. ఇది అర్థం చేసుకోండి. నాకు ధర్మం తెలుసు కానీ నేను చెయ్యను అంటాడు, నేను చెయ్య అంటాడు అనమాట వాడు. అందుకోసమే అంటే కష్టమైన పని అదే, ఏది తనను తాను మార్చుకోగలగాలి, ఆచరణలో ఉండాలి జ్ఞానం. దాన్ని ఆచరణలో పెట్టడం కోసం వాడు చాలా ఇబ్బంది పడిపోతాడు. అక్కడ అహం ఒప్పుకోదు. అంటే ఎందుకంటే సంస్కారాలా ఏంటి? ఖచ్చితంగా సంస్కారాలే, అనేక జన్మల సంస్కారాలు. అందుకే పత్రిక గారు చాలా స్పష్టంగా చెప్తారు, నువ్వు అని అంటే ఈ జన్మ కాదు, ఈ జన్మలో ఒక 40 ఏళ్ళు, ఇప్పుడు 50 ఏళ్ళు కాదు, నువ్వు ఖచ్చితంగా అనేక జన్మల సమాహారమే ప్రజెంట్ నువ్వు ఉండేది. అంటే 10th క్లాస్ పిల్లాడికి ఉండేటువంటి జ్ఞానం ఏంటి, 9th, 8th, 7th, 6th అప్ టు 1వ తరగతి ఇక్కడ వరకు ఉండే టోటల్ జ్ఞానం కలిపితే వీడి 10th క్లాస్. అట్లాగే నువ్వు అని అంటే అనేక జన్మల సంస్కారాలు ఉంటాయి, ఇవి వెనక్కి లాగుతుంటాయి. మంచిదే, ఏదో ఒక సాధన ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి గంటలు ఆ మార్గంలో ఉన్నాడు, అది మనం అప్రిషియేట్ చేయాల్సిందే. మరి లాక్కుండా ఉండాలంటే ఏం చేయాలా? సెకండ్ స్టెప్, ఇవి 2 చాలా ఇంపార్టెంట్. ఏవి? చక్కగా స్వాధ్యాయం చేయడము, ముఖ్యంగా సజ్జన సాంగత్యం చాలా ఇంపార్టెంట్. సజ్జన సాంగత్యం ఈ 2 ఎప్పుడైతే చేస్తూ ఉంటాడో నెమ్మదిగా రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. అంటే ఆడు నేను ఇంక ధ్యానం చేస్తా కదా, వాడు చెప్పేది నాకేంది, నాకు అన్నీ తెలుసు అనుకుంటారు. అది అహంకారం. అందుకని ఇందాక మీరు మొదట అడిగినటువంటి దాంట్లో
చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ఆ దైవత్వానికి అడ్డుపడేటువంటి విషయాలు. ఒకవేళ దైవత్వం లక్ష్యం అయినా కూడా ఆఖరి శత్రువులు 2 ఉంటాయి ముముక్షువుకి. అవి 2 ఏంట్రానంటే ఒకటి నేను, రెండవది నాది. అహము, స్వార్థము. అహంకారం, మమకారం. ఇవి 2. ఇవి 2 ఆఖరి శత్రువులనమాట. కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనేటువంటి అరిషడ్ వర్గాలను కూడా చక్కగా సాధన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాలలో అతను బయటపడొచ్చు. కానీ ఈ ఆధ్యాత్మిక పదంలో కూడా ఎంతో ప్రయాణం చేసిన తర్వాత కూడా ఈ 2 జాగ్రత్తగా ఉండాలి. ఈ 2 మనల్ని మళ్ళీ కిందకి లాగేస్తాయి. అహము, స్వార్థం. ఈ రెండిట్లో ఎక్కడో చోట పడిపోతాం మనం. ఇక్కడే మనం చాలా చెక్ చేసుకోవాల్సొస్తుంది. అందువల్లనే దైవత్వానికి లాస్ట్ అడ్డంకులు ఇవి 2 అని చెప్తారు పెద్దలు. కాబట్టి ఏంటనంటే మంచిదే ఆయన సాధన చేశాడు. కానీ ఈ 2 స్టెప్స్‌లో ఉండాలి. స్వాధ్యాయం చేయాలి చక్కగా. తర్వాత సజ్జన సాంగత్యంలో ఉండాలి. చాలా ఇంపార్టెంట్. అందుకే రామకృష్ణ పరమహంస చెప్తాడు. కలియుగంలో నువ్వు యజ్ఞాలు చేయలేవు, యాగాలు చేయలేవు, జపాలు చేయలేవు, ఉపవాసాలు అంతకంటే నీ వల్ల కాదు నీకు. ఒక్కటి చెయ్యి నాయనా, కలియుగంలో సజ్జన సాంగత్యంలో ఉండు. రామకృష్ణ పరమహంసుల వారు చెప్తారు. ద కండెన్స్డ్ గాస్పెల్ ఆఫ్ శ్రీరామకృష్ణ అనే బుక్‌లో చెప్తారు. ఆ సజ్జన సాంగత్యం వల్ల ఏమవుతుందనంటే ఒక ఎనర్జీ సిస్టమ్ ఉంటుందక్కడ. అందుకే పత్రిక అంత పెద్దపీట వేశారు. అంత పెద్ద పీట వేశారు శంకరాచార్యుల తర్వాత. అంత చక్కగా సజ్జన సాంగత్యం ప్రతి చోట ధ్యాన కేంద్రాలు పెట్టండి. ఇంట్లోనే పెట్టండి. అట్లీస్ట్ ఖర్చు పెట్టకుండా మీరు ఇంట్లోనే పెట్టండి. ముందు అందించండి. ఓ గంట ధ్యానం చెప్పండి. బుద్ధుడు కూడా అదే చెప్తాడు. ముందు ధ్యానము తర్వాతే ప్రవచనం అంటాడు. ఎందుకని వాడు వినే స్థితిలో ఉంటాడు వాడు. వాడికి అంతా కూడా ఈ వేవరింగ్ అంతా తగ్గి వాడు వినగలిగే స్థితిలో ఉంటాడు. అందుకే ధ్యానము తర్వాతే ప్రవచనం అంటాడు బుద్ధుడు. కాబట్టి దైవత్వ స్థితికి వెళ్ళాలి అని అంటే మాత్రము ఖచ్చితంగా లక్ష్యం ఎంత ఇంపార్టెంటో లక్ష్యాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి ఈ ఈ సాధనలు కూడా చాలా ఇంపార్టెంట్. కేవలం ధ్యానం ఒకటే చేస్తే సరిపోదు. దాంతోపాటు పత్రిక చాలా స్పష్టంగా చెప్పారు. స్వాధ్యాయం చేయాలి. చేసినప్పుడు అర్థమవుతుంది. నేను 2004లో ధ్యానంకి ఉంది, ధ్యానం కావాలని ఉంది. వివేకానంద బుక్స్ చదివేవాడిని నేను. కానీ నాలో పర్ఫెక్ట్ మార్పు ఎప్పుడు వచ్చింది అంటే నేను 2004 దసరాలప్పుడు నాకు ధ్యానం చెప్పిన గురువు శ్రీధర్ బాబు అనేటువంటి మా వీధిలోనే ఉంటాడు నాయుడుపేటలో. ఆయన ఒక బుక్ ఇచ్చి చదవండి అన్నాడు. ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద. ఆ బుక్ చదివిన తర్వాత నేను పర్మనెంట్‌గా డిసైడ్ అయ్యాను. ఖచ్చితంగా దీన్ని ఏదో మన కాలక్షేపం కాదు ఇది. మనల్ని మనం తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటి ఒక చక్కని మార్గం అని ఆ పుస్తకంలో ఎంతోమంది మహానుభావులు ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. దానికంటే కూడా ఆ ట్రాన్స్ఫర్మేషన్ నిన్నటికంటే నేను ఈరోజు ఎంత మారగలిగాను, నిన్నటికంటే ఈరోజు నేను ఎంతగా యాక్సెప్ట్ చేయగలిగాను ఇతరులను యథాతథంగా ఉన్నవాళ్ళను ఉన్నట్టుగా. సో ఇవన్నీ కూడా మనకి ఆ బుక్స్ చదివినప్పుడు అర్థమవుతుంది. ప్రేరణ కలుగుతుంది. నేను ఎలా ఉన్నాను, వాళ్ళు ఎలా ఉన్నారు. అక్కడ కూడా మళ్ళీ ఏమవుతుంది అంటే మనకు కొన్ని డౌట్లు వస్తాయి. అవి సజ్జన సాంగత్యంలో క్లారిటీ తీసుకొని మనకంటే ముందు ప్రయాణం చేసిన వాళ్ళతో ఏమంటే నేను తప్పుదారి వెళ్తున్నాను, ఉండడానికైతే ఉన్నాను నేను, కానీ మళ్ళీ ఇక్కడ ప్రాపంచిక వ్యవహారాలు వచ్చేస్తున్నాయి అని సజ్జన సాంగత్యంలో మాత్రమే మనం అడిగి తెలుసుకోవడం ద్వారా తప్పనిసరిగా వీళ్ళు బయటపడిపోతారు. థ్యాంక్ యూ సార్. మేడం మీరేమంటారు? అసలు ఆధ్యాత్మికతలో ఉండి కొన్ని సంవత్సరాల నుంచి ఉంటారు, అంటే 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయ్యుండొచ్చు, 50 ఏళ్ళు అయ్యుండొచ్చు, కానీ ఇదే ఒక వెరైటీగా ఆధ్యాత్మిక అహంకారంలో పొడి కొట్టుకుంటున్నాడు. నేను గొప్ప సాధకుని, నేను చాలా మంచి వాళ్ళను అనే ఒకటి వేసుకొని చేసుకుంటూ ఉంటారు. దీన్ని మీరేమంటారు? సాధన ఇది పోగొట్టదా అని? మీరు ఇందాక ఒక వ్యక్తి యొక్క ఎగ్జాంపుల్ చెప్పారు కదా! అయితే బ్రదర్ చాలామందికి మెడిటేషన్ నేర్పించిన తర్వాత సార్ చెప్పినట్టు డిఫరెంట్ పీపుల్ డూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిటేషన్స్ యాక్చువల్లీ. కొంతమంది మెడిటేషన్ కేవలం మైండ్ రిలాక్సేషన్ కోసం చేస్తారు. వాళ్ళు మైండ్ రిలాక్సేషన్ వరకే వాళ్ళు మెడిటేషన్ చేస్తారు. వాళ్ళు దాన్ని మెడిటేషన్ అనే అంటారు. సో అక్కడ ఇలాంటి ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది రాదు. కొంతమంది ఫిజికల్ ఎయిల్మెంట్స్ తగ్గించుకోవడానికి, ఫర్ ఎగ్జాంపుల్ బీపీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, నేను దానికి మెడిటేషన్ చేద్దాం అనుకుంటున్నాను. మంచిదే. ఇప్పుడు అందరు డాక్టర్స్ మెడిటేషన్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. సో మెడిటేషన్ యాజ్ అ మెడిసిన్ యూస్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు కొంచెం బీపీ తగ్గించుకోవడానికి. కొంతమంది యాంగర్ మేనేజ్మెంట్కి, కోపం ఎక్కువ వస్తుంది, కొంచెం కోపం తగ్గించుకోవాలని చెప్పి మెడిటేషన్ చేసేవాళ్ళు ఉంటారు. బట్ వీటన్నిటికన్నా కూడా ద హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ మెడిటేషన్ ఏంటంటే ఇంద్రియ నిగ్రహం కోసం మెడిటేషన్ చేయడం. ఆ ధ్యానం వేరు.
ఇంద్రియ నిగ్రహం కోసం ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో అప్పుడు మన ఇంద్రియాలు మన వశం మీద అవుతాయి. మరి అదేంటి, ఎలా చేయాలి అని మీరు అడగచ్చు. దానికి ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేని మీద మనం కమాండ్ పెట్టగలం, దేన్ని మనం శాసించగలం? విచ్ ఈజ్ అవర్ వర్కర్. అంతే కదా, నా బాస్ని నేను శాసించలేను, నా వర్కర్ని నేను శాసించగలను. కాబట్టి మనం రాజయోగ సాధనలో ఏం చేస్తాము అంటే, రాజయోగం మొదలయ్యేదే ఏంటి, నేను వేరు నాది వేరు, నేను దీనికి యజమానిని, నేను ఈ శరీరం అనేటువంటి యంత్రాన్ని ఏదైతే శ్రీమద్ భగవద్గీతలో ఫస్ట్ నుంచి చివరి వరకు చెప్పిన ఆత్మజ్ఞానం ఏదైతే ఉందో, నేను అసలు ఈ బాడీని కాదు, నేను లావణ్యాన్ని కాదు, నేను ఒక బీకే లావణ్యాన్ని కాదు, ఒక రాజయోగ టీచర్ని కాదు, అసలు నైదర్ ఐ మేల్ ఆర్ ఫీమేల్. కంప్లీట్ దేహ భావన, దేహ భ్రాంతి నుంచి బయటికి వచ్చి సంపూర్ణ ఆత్మతత్వం మీద ఎప్పుడైతే ఏకాగ్రం చేసి మనస్సు, బుద్ధి, సంస్కారం అనేటువంటివి ఈ రాజ్యానికి మంత్రులైతే, జ్ఞానేంద్రియాలన్నీ సేనాధిపతులైతే, కర్మేంద్రియాలన్నీ సైనికులు, నేను దీనికి రాజుని అని ఈ స్వరాజ్యము అనేటువంటి ప్రతి మనిషికి ఒక రాజ్యం ఉంది, అది స్వరాజ్యం. ప్రతి మనిషి ఈ రాజ్యానికి ఒక ప్రధానమంత్రి. ఎప్పుడైతే ఈ ఆత్మిక స్మృతిలో ఉంటూ దేహాన్ని అతీతంగా అయ్యి చూడడం మనం ప్రాక్టీస్ చేసినప్పుడు ఈ ఇంద్రియాలు మన వశం అవుతాయి. అర్జునుడు కూడా పరమాత్ముడిని ఇదే క్వశ్చన్ అడుగుతాడు, మనసు కళ్ళెం లేని గుర్రం కదా, దాన్ని నేను ఎలా వశం చేసుకోగలనంటే నీకు రెండే మార్గాలు ఉన్నాయని చెప్తాడు. ఫస్ట్ ఇది వైరాగ్యం. వైరాగ్యం అంటే అన్ని వదిలేసి వెళ్ళిపోమన్నది అక్కడ ఉద్దేశం కాదు. దీని నుంచి కాసేపు వైరాగ్యం రావాలి, దీని అట్రాక్షన్ నుంచి, దీని నీడ్స్ నుంచి, దీని డిజైర్స్ నుంచి, దీని సంస్కారాలు, ఇందాక మీరు ఏదైతే చెప్పారో సంస్కారాల నుంచి కాసేపు నేను డిటాచ్. నెక్స్ట్ సాధన. ఏం సాధన? నేను ఒక ఆత్మను, నేను ఒక ప్యూర్ ఎనర్జీని, ఒక కాన్షియస్నెస్ని. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఎవరు మాట్లాడుతున్నారు? ఇది నా నోరు మాట్లాడుతుందా? మీరు వింటున్నారు, మీ చెవులు వింటున్నాయా? నో. చెవిటి వాళ్ళు కూడా ఇప్పుడు హియరింగ్ ఎయిడ్ పెట్టుకుని వింటున్నారు. నో. the pure energy, the pure consciousness is talking to you, which your pure energy is understanding. ఎప్పుడైతే మనం దీన్నే ఆత్మాభిమాని స్థితి అని అంటారు. మనం ఎప్పుడు దేహాభిమానంలో ఉంటాం. అందుకే ఎవరన్నా ఏమన్నా చిన్న, నేను ఎవరో తెలుసా, ఇమ్మీడియట్గా ఎందుకు వస్తుంది అది బయటికి? దేహం, నేను. ఆ దేహాభిమానం నుంచి మనము డిటాచ్ అయ్యి ఆత్మాభిమాని స్థితి యొక్క అభ్యాసం ఎంత చేస్తూ ఉంటే అంత ఈ ఇంద్రియాల మీద మనకి నిగ్రహం వస్తుంది. నేను ఎక్కడ ఇందాక ముందు ఎపిసోడ్లో చెప్పుకున్నాను, సత్యతలో సభ్యత ఉండాలి. సత్యత లేని సభ్యత అసభ్యంగా అనిపిస్తుంది. కాబట్టి మన మాట మీద మనకి కంట్రోల్ వస్తుంది. మనం చూసే మన కళ్ళు క్రిమినల్ నుంచి సివిలైజ్ అవుతాయి. ఇప్పుడు ఎందుకు ఇన్ని భయంకరమైన దురాగతాలు ఎందుకు జరుగుతున్నాయి ఆడవాళ్ళ మీద? వాళ్ళ దేహాన్ని చూడబట్టి. వయసుతో నిమిత్తం లేకుండా ఈమె ఒక స్త్రీ అయితే చాలంతే, ఒక ఫీమేల్ అయితే చాలు. ఏజ్ అవసరం లేదు, వరసలు అవసరం లేదు, వావి వరసలు అవసరం లేదు, ఏమీ అవసరం. ఫీమేలా కాదా, దట్స్ ఆల్ ఐ నీడ్. కొన్ని పేపర్లో వస్తాయి, కొన్ని పేపర్లో రావు. సో అందుకని ఎంతెంత మనం ఈ దేహాభిమానంలోకి, దేహ భ్రాంతిలోకి కూరుకుపోయే కొద్దీ ఈ కామవికారం అనేటువంటిది సమాజంలోంచి బయటికి వెళ్ళదు. మీరు ఇందాక చెప్పారు, ఒక వ్యక్తి 40 గంటలు ధ్యానం చేసిన తర్వాత బీర్ తాగుతున్నాడు అంటే అతనికి ఇంకా తన యొక్క జిహ్వం మీద పట్టు అనేటువంటిది రాలేదు. ఆ జిహ్వం మీద ఎందుకు పట్టు రావట్లేదు అంటే వెరీ సింపుల్గా మందు తాగడం వల్ల దొరికేలాంటి నష అతను మెడిటేషన్లో ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నాడు. ఇదే నష ఆయన అక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తే ఇది చాలా తృణప్రాయంగా కనిపిస్తుంది. ఎందుకు అంటే మీరాబాయి తాలూకు ఒక ఉదాంతం చెప్తాను. మీరాబాయి ఉన్న జమానాలో ఆడవాళ్ళని మందిరాల్లోకి వెళ్ళనిచ్చేవారు కాదు, గుడుల్లోకి స్త్రీలను అలౌ చేసేవారు కాదు. ఆమె కోవిల్లోకి వెళ్తుంది, భటులందరూ వచ్చేసి అమ్మ నువ్వు స్త్రీవి, నువ్వు లోపలికి రాకూడదు అని అంట. ఆమె ఏమంటుంది తెలుసా? ఈ ప్రపంచంలో ఒక్కరే పురుషుడు ఉన్నారు, మిగిలిన వాళ్ళందరూ ఆయన గోపికలే. సో ఆమె అక్కడ నేను స్త్రీనని, ఆ భటులు పురుషులని ఆమె చూడలేదు. నాకు ఒక్కడే పురుషుడు తెలుసు, శ్రీకృష్ణుడు, మిగిలిన మనందరం ఆయన గోపికలమే అని. అప్పుడు ఆమె ఎవరో, అప్పట్లో ఇంటర్నెట్ అవి లేదు కదా, ఆవిడ ఎవరో తెలియడానికి, ఎవరో మహాసాధ్వి అని అప్పుడు వాళ్ళందరూ వచ్చారనమాట.
సో యాజ్ లాంగ్ యాజ్ దిస్ కాన్షియస్నెస్ ఈస్ దేర్, కొందరికి అది మందు అవ్వచ్చు, కొంతమందికి అది ఆడవాళ్ళు అవ్వచ్చు, కొంతమందికి డబ్బు కూడా అలాంటి పిచ్చే, కోట్ల బంగళాలు ఉంటాయి, అయినా అవినీతి ఎందుకు చేస్తాడు? అదొక పిచ్చి, అదొక వ్యామోహం. ఎప్పుడైతే మనం మెడిటేషన్లో ఆ అతీంద్రియ సుఖాన్ని, ఆ సూపర్ సెన్షియస్ జాయ్ని ఎప్పుడైతే మనం ఎంజాయ్ చేస్తామో, అప్పుడు ఈ వ్యసనాల వల్ల వచ్చేటువంటి జాయ్ దూరం అవుతుంది. మీరు అన్నారు సాధన వల్ల మారదా అంటే మారుతుంది. ఎప్పుడంటే ఆ సాధనలో అనుభూతి ఉన్నప్పుడు. అనుభూతి లేకుండా నేను జస్ట్ అలా కూర్చుంటున్నాను అంటే కేవలం శవాసనం వేసినట్టే. శవాసనం పద్మాసనంలో కూర్చోడమే. శవాసనం పద్మాసనంలో కూర్చోవడం మెడిటేషన్ కాదు కదా. సో దాంట్లో అనుభూతి ఆ వ్యక్తికి కొరవైనప్పుడే ఇలాంటివి మళ్ళీ చేస్తూ ఉంటారు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సార్ ఇప్పుడు మేడం చెప్పిన దానికి ఎక్స్టెన్షన్లో మనం మాట్లాడుకుంటే, సార్ ధ్యానం చేస్తున్నా, ఒక ప్రశాంతమైన స్థితిని పొందా. ఇందాక రాఘవేంద్రరావు గారు నాకు లోపల ఎనర్జీ వచ్చింది. కానీ ఈ ఎనర్జీని ఎట్లా వాడాలో తెలియని జ్ఞానం వల్ల, ఈ ఎనర్జీని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలో తెలియకపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది అంటారా? నువ్వు సాధన చేసిన, స్వాధ్యాయం చేసిన, మంచి బుక్స్ నువ్వు చదవటం ద్వారా గత జన్మ సంస్కారం బట్టి ఇవాళ నువ్వు ఉన్నటువంటి స్థాయిలో నిన్ను తట్టి లేపటానికి ఇవి ఉపయోగపడతాయి. పుస్తకం చదవటం కానీ అందులో ఉన్న మాటలు ఇప్పుడు ఒకే పుస్తకంలో ఒకే మాట అందరినీ ప్రభావితం చేయదు. 10వ పేజీలో ఉన్న మ్యాటరు మేడం గారిని ప్రభావితం చేస్తే 20వ పేజీలో మ్యాటర్ నన్ను ప్రభావితం చేయొచ్చు, 30 పేజీల మ్యాటర్ నిన్ను ప్రభావితం చేయొచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే ఆ వేరియేషన్స్ గత సంస్కారాలు ఎలా అయితే ఉన్నాయి దాన్ని బట్టి మనం ఎవరు ఏ వైపు ఆకర్షింపబడతాం అనేది ఆకర్షింపబడతాం. స్వాధ్యాయంలో ముగ్గురు పుస్తకమే చదువుతున్నాం, కానీ ఒక్కొక్క పాయింట్ నీకు నచ్చుతుంది, ఒక్కొక్క పాయింట్ నాకు నచ్చుతుంది. అర్థమైందా? ఇంక తర్వాత ఇప్పుడు నువ్వు చెప్పావు ఎన్ని సంవత్సరాల నుంచి సాధన చేస్తున్నాడని చెప్పని. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి సాధన చేసినప్పటికీ కూడా సాధనలో వాడు ఎంత యోగత్వాన్ని పెంపొందించుకుని ఏ స్థాయికి ఎదిగినప్పటికీ కూడా ప్రాపంచిక వ్యామోహంలో నుంచి బయట కనుక పడలేకపోతే వాడిని ఏమవుతుందంటే యోగత్వం నుంచి భ్రష్టుడు అని చెప్పి అంటాం. ఎందుకు పడలేకపోతున్నాడు? అదే అయితే ప్రాపంచిక వ్యామోహాల నుంచి కట్ చేసుకునే పరిస్థితి లేదు అక్కడ. ఇప్పుడు సపోజు ఒక కత్తి ఉంటుంది, యాపిల్ కాయ కోయొచ్చు, మెడకాయ కోయొచ్చు. వాడేవాడి మీద ఉందా? కత్తిని తప్పు పడతావా నువ్వు కదా. ఇప్పుడు అలాగే ఆల్కహాల్ అని చెప్పి అన్నావు. నేనేమంటానంటే భౌతిక ప్రపంచంలో ఒక వ్యక్తి ఎదగటానికి, అది ప్యాకెట్ కావచ్చు, మేడం గారు చెప్పినట్టు అమ్మాయిలు కావచ్చు, క్లబ్బులు ఏదైతే కావచ్చు కాక, బయటికి భౌతిక ప్రపంచంలో ఒక వ్యక్తి ఎదగటానికి ఇవన్నీ కూడా ఏ విధంగా అడ్డంకులు క్రియేట్ చేస్తున్నాయో, ఆత్మపూర్వకంలో ఒక మనిషి ఎదగటానికి ఇందాక మనం అన్నట్టుగా గురుగారు చెప్పినట్టుగా అరిషడ్ వర్గాలు కానీ, అసూయ కానీ, ఈర్ష్య కానీ, ద్వేషాలు కానీ, కంపారిజన్స్ కానీ, ఇవన్నీ కూడా ఆత్మపూర్వగమనానికి విపరీతమైనటువంటి అడ్డంకులు క్రియేట్ చేస్తున్నాయి. మనమంతా ఇప్పుడు ఏ టాపిక్ మీద మనం నడుస్తున్నాం? ఆత్మపూర్వగమంలో మనం ఏమిటి అనే టాపిక్ మెయిన్ మనకి. అది కేవలం మనది ఒక సోషల్ ఆర్గనైజేషన్ కాదు, మనమంతా స్పిరిచువల్ ఆర్గనైజేషన్లో ఉన్నాం. స్పిరిచువల్ ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు మనము మన పరిశీలన దేని మీద కావాలి? నా ఆత్మపూర్వగమనికి ఏం అడ్డుపడుతున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్లయితే ఈ అరిషడ్ వర్గాలు కానీ, కంపారిజన్స్ కానీ, అర్థమైందా, ఇవన్నీ కూడా పురోగమనానికి అడ్డుపడుతున్నాయి. ఇప్పుడు ఎంతమంది అసలు ఈ పురోగమనానికి ఇవన్నీ అడ్డుపడుతున్నాయి అనేటటువంటి సెన్సిటివ్గా మనం పరిశీలన చేయగలుగుతున్నాం? సమాజం అంతా ఏముంటుంది? వాడు తాగు పాడిపోయాడు, వీడి అమ్మాయి తిరిగి పాడిపోయాడు, వాడు ప్యాకెట్ ఆడి పాడిపోయాడు అంటున్నాడు. అంటే భౌతికపరమైనటువంటి దిగదారుడు ఒక్కటే సమాజం చూస్తుంది తప్ప ఆత్మపూర్వగమనానికి ఏ అడ్డుపడుతున్నాయని అసలు సమాజంలో కనపట్ల. ఇవాళ రియల్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్లో మనం గమనించాల్సింది ఏమిటంటే, చాకు ఇందా చెప్పాను కదా, చాకు మెడకాయ కోయొచ్చు, యాపిల్కాయ కోయొచ్చు, మన వివేకం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే జ్ఞానం అనేటటువంటిది కానీ ఇవన్నీ కూడా ఎలా ఉంది పరిస్థితి మనకి? ఇప్పుడు భౌతికపరమైనటువంటి అహం ఆధ్యాత్మిక అహానికంటే ఒక విధంగా భౌతికపరమైన అహమే చాలా తక్కువేమో అనిపిస్తున్నాను. ఎందుకంటే భౌతికపరమైన అహం కంటే ఆధ్యాత్మిక అహం చాలా కీడు చేస్తుంది మనిషికి. వాడి జ్ఞానం లేదు కాబట్టి, అజ్ఞానం ఉన్నాడు కాబట్టి ఏ కూతలు కూర్చొని వెళ్ళిపోతాయి వాడికి. వాడు అమ్మాయి కూడా వాడికి ఏం తెలియదు అంటాడు. నేను మంచోన్ని కూడా అన్నాడు. నువ్వు ఎంత జ్ఞానపరంగా ఎదిగి నాళ్ళు సాధన చేసి నాళ్ళు గురు సాంగత్యంలో ఉండి నువ్వే ఇంకా చేసినప్పుడు వాడికంటే నువ్వు భ్రష్టుడు అవుతున్నావు ఇక్కడ. ఎందుకంటే ఎక్కువ ఎనర్జీ ఈ దగ్గర ఉంటుంది. అది పరిస్థితి. అందువల్ల యోగ భ్రష్టత్వం అని చెప్పని అంటాం. ఆ యోగ భ్రష్టత్వం పట్టినాడు మళ్ళీ జన్మకి వెళ్తే తప్ప భ్రష్టత్వాన్ని చేరుకోవడానికి పరిస్థితి లేదు అక్కడ. ఈ మధ్యన ఒక క్లాస్లో విన్నాను బ్రదర్, మీరు చెప్పింది అయితే గుర్తొచ్చింది. ఒక ఆవిడ అనిందంట, మెడిటేషన్ టీచర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇవాళ క్లాస్లో అందరూ నిద్రపోతున్నారు సార్, ఎవరు మెడిటేషన్ చేయలేదు అన్నారు. గురువుగారు అన్నారంట, వాళ్ళు కనీసం నిద్రన్నా పోతున్నారమ్మా, నువ్వు అందరిలో అవగుణాలు చూస్తున్నావు అన్నారు. వాళ్ళు హాయిగా నిద్రపోతున్నారు, కానీ నువ్వేం చేస్తున్నావు? అందరిలో లోట్లు పాటలు చూస్తున్నావు. సో నువ్వు కూడా అది చేయాల్సిన అవసరం నీది. వాళ్ళు ఒక రకమైన నిద్రలో ఉంటే నువ్వు ఇంకో రకమైన నిద్రలో ఉన్నావు అని చెప్పేసి. సో అందుకని సార్ అన్నట్టు ఈ సందర్భంలో సపోజ్ 98 98లో
మహారాష్ట్రలో సంగిలి అనే గ్రామంలో ఒక మెడిటేటర్కి ఒక సమాచారం మెసేజ్ తీసుకుంటాడు. భీష్మాచార్యులు వచ్చి ఒక చక్కని మెసేజ్ ఇస్తాడు అక్కడ. భీష్మాచార్యులు ఇచ్చిన మెసేజ్ అది ఇంగ్లీష్లో వస్తే మెసేజ్ అంతా కూడా కేవలం నీకోసం ఇచ్చాను విజయవాడకి అని చెప్పని ఆ బుక్ విజయవాడ తీసుకొచ్చి తెలుగులోకి అనువాదం చేసి కర్మ సిద్ధాంతం బై భీష్మ. ఆ బుక్లో భీష్మాచార్యులు చాలా చక్కగా చెప్తాడు. ఏం చెప్తాడంటే కొన్ని లక్షల సంవత్సరాలుగా ముందు కనుక వెళ్ళిపోతే అసలు ఈ జీవుడు భూమి మీదకి ఎందుకు వచ్చాడు, జీవుడు భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే సృష్టి మూలాలకు వెళ్ళిపోతుంది అక్కడ. ఎందుకు వచ్చాడనంటే ప్రాకృతిక జీవిత అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పొందాలనేటటువంటి అవన్నీ చవి చూడాలని ఒక చిన్న కోరికతోటి ఈ జీవుడు ప్రప్రథమంగా ఒక హయ్యర్ డైమెన్షన్స్ నుంచి ఈ భూమి మీదకి రావటం జరిగింది. ఈ భూమి యాక్చువల్గా మానవ జీవితం మనకేం శాశ్వతమైన స్థావరం కాదు ఇది. బట్ ఎంతో హయ్యర్ డైమెన్షన్ నుంచి మహాకారణ శరీరం పెట్టుకుని కారణ శరీరం తోడుకుని సూక్ష్మ శరీరం తోడుకుని అక్కడి నుంచి స్థూల శరీరాన్ని తీసుకున్నాం. ఇంత మన వేరియేషన్స్ అని దాటి ఇక్కడికి వచ్చాం. దేనికోసం వచ్చామంటే ప్రాకృతిక జీవిత అనుభవాలు. టు ఎక్స్పీరియన్స్ ద ఫిజికల్ ఫిజికల్ అంటే పదార్థం, ప్రకృతి అని అంటే ఏమిటి, పంచభూతాలు కలిసి పదార్థం కింద అయిపోయింది. అంటే ప్రాకృతిక జీవిత అనుభవాలు ఇవన్నీ స్పర్శ జ్ఞానాన్ని ఇస్తాయి. ఇక్కడ మనకి పైలోకాల్లో మనకి స్పర్శతోటి పని లేదు. ఈ స్పర్శ జ్ఞానం పొందటం ఇక్కడికి వచ్చాం. అందువలన ప్రతి సోల్ పైనుంచి విత్ డివైన్ పవర్స్ ఒక దివ్యత్వం కలిగినటువంటి శక్తులతోటే ఆ హయ్యర్ డైమెన్షన్ నుంచి మనం ఎర్త్ ఫ్రీక్వెన్సీ రావడం జరిగింది. జరిగిన తర్వాత నువ్వు 400 సంవత్సరాలు తిరుగుతావా 4000 సంవత్సరాలు తిరుగుతావు అన్నది నీకున్న టేస్ట్ని బట్టి. మొత్తం భూప్రపంచం మొత్తం భూమి అనేది ఒక గోళమైనప్పుడు ఇది మొత్తం ప్రకృతికి ప్రతీకగా నిలబడినప్పుడు ఇందులో ఉన్నటువంటి వేరియేషన్స్ అన్నీ కూడా ఎంజాయ్ చేయడం కోసం, అనుభవించడం కోసం, ఆస్వాదించడం కోసం జీవుడు ఇక్కడికి వచ్చాడు ప్రధానంగా.